ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించాలని, మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ కు ఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో జిల్లా కలెక్టర్కు ఎస్ఎఫ్ఐ బృందం సభ్యులు కలిసి ముందుగా జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్కు పుస్తకం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కె మణికంఠ, కాకినాడ రూరల్ అధ్యక్షుడు రాజేష్, రూరల్ నాయకురాలు వర్ణిక, నగర నాయకులు జయరాం తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అధిక ఫీజుల్ని వసూలు చేస్తామని వాటి మీద నియంత్రణ తీసుకురావాలని ప్రైవేట్ పాఠశాలలో ప్రైవేటు విద్యా సంస్థల్లో జాయిన్ అయిన పిల్లలకి ఏ అయితే పాఠ్యపుస్తకాలు స్టేషనరీ అదే పాఠశాలలో కొనుక్కోవాలని హుక్కును జారీ చేస్తూ ఉన్నారు. ఈ పాఠశాలలో అమ్మే పాఠ్యపుస్తకాలు స్టేషనరీ బయట మార్కెట్ కన్నా 200 రెట్లు ఎక్కువగా అమ్ముతూ ఉన్నారు. జీవో నెంబర్ 1 ప్రకారం విద్యాశాఖ ఏ అయితే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో పాఠ్యపుస్తకాలని స్టేషనరీ అమ్మకాలు కానీ చేయకూడదని నిబంధన ఉంది. కానీ దీన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి తక్షణమే విద్యాశాఖ అధికారులు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు పర్యవేక్షణ చేసి ఏ అయితే విద్యా సంస్థల్లో పాఠ్యపుస్తకాలు స్టేషనరీ అమ్మకాలు చేస్తూ ఉన్నారో వాటి మీద చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థులందరూ ఐక్యం చేసుకుని అటువంటి విద్యా సంస్థల మీద చర్యల కోసం ఆ విద్యా సంస్థల యొక్క ఆందోళన నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులకి హెచ్చరిస్తా ఉన్నాం.